హాయ్ హలో అందరికీ నమస్తే. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 4 పథకాలు: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు. ఈ 4 పథకాలలో మొదటిది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే దానిపైన మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలు అర్హులు. వీరికి సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధమైంది. అదేవిధంగా వీరు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డును కలిగి ఉండాలి. ఈ జాబ్ కార్డును కలిగి ఉండి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం ఆ కుటుంబం 20 రోజులు పని చేసి ఉండాలి. పని చేసి ఉంటేనే ఈ పథకానికి అర్హులు. పని చేసిన కూలి కుటుంబాల్లో కూడా ఎవరికి కూడా భూమి అనేది ఉండకూడదు. ఆ కుటుంబంలో ఎవరికి ఉండకూడదు. ఆ జాబ్ కార్డులో ఉన్న వాళ్ళలో ఎవరికి ఒకరికున్నా వారు ఎలిజిబుల్ కారు. అర్థమైంది కదా. అదేవిధంగా ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో పని చేసినా కూడా మేము ఈ పథకానికి అర్హుల జాబితాలో మా పేరు రాలేదనుకున్న వాళ్ళు కూడా ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇక నేను స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి ఈ ఆత్మీయ భరోసా పథకం యొక్క దరఖాస్తు ఉంది కదా, దీనిని నింపి అక్కడనే ఆ గ్రామ సభలోనే మీరు ఇవ్వవచ్చు. మీరు మళ్ళీ వారు చెక్ చేసి మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తారు. అర్థమైంది కదా. ఎవరైతే అర్హులై ఉండి కూడా, అంటే అర్హులై అంటే ఎవరు? భూమి లేకుండా ఉండాలి, జాబ్ కార్డ్ కలిగి ఉండాలి, 23-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలి. అయినా కూడా మాకు ఆ జాబితాలో పేరు రాకపోతే మీరు ఈ దరఖాస్తుని నింపి మీరు అక్కడనే ఇస్తే మీరు మళ్ళీ ఈ గ్రామ సభలు అయిపోయేసరికి మిమ్మల్ని ఫైనల్ చేసి మళ్ళీ మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తారు. ఇది అండి పూర్తి వివరాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.